హాయ్ హలో నమస్తే మరి ఒక్కసారి స్వాగతం నా యొక్క మరియు మీ యొక్క ఛానల్ అయిన అక్కల్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీకి. ఈరోజు మనం మరి ఒక కొత్త టాపిక్ తోటి రావడం అనేది జరుగుతుంది. సో ఆ టాపిక్ అనేది ఇప్పటికే మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక మనిషిని ఏ విధంగా జీరో నుంచి హీరో వరకు తీసుకెళ్తుందో అని చెప్పడానికి దీనికన్నా మించిన ఎగ్జాంపుల్స్ ఇంకా ఉండవని నేను భావిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి తాను అనుకుంటున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నెంబర్ అనేది, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అవుతారో అని చూపించడానికి మీకు కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి కొక్కొల్లలు చాలా మంది ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు చాలా కటిక స్థితి నుంచి కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలా ఎంతో మంది ఉన్నారు. కానీ మచ్చుకు కొన్ని మాత్రమే మీ ముందుకు నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా వీడియోలు చాలా లెంత్ ఎక్కువ కావడం వల్ల సో దాన్ని షార్ట్ గా చేసి క్లియర్ కట్ గా కేవలం సబ్జెక్ట్ మాత్రమే మీకు చూపించాలన్న ఒక ఉద్దేశంతో. సో మొట్టమొదటిసారిగా ఎవరైతే నా యొక్క ఛానల్ ని విజిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క అప్కమింగ్ వీడియోస్ మీ వరకు చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీ యొక్క రసూలేన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఇలాంటి గొప్ప గొప్ప న్యూమరాలజీ ప్రొడక్షన్స్ కావచ్చు, న్యూమరాలజీ గురించి కావచ్చు, డీప్ డిస్కషన్ అనేది తీసుకురావడం, కొత్త కొత్త టాపిక్స్ ని కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మరి ఎందుకు ఆలస్యం, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది జీరో సే లేకే హీరో. ఎవరెవరు ఈ జీరో స్టేజ్ నుంచి హీరో స్టేజ్కి వెలిగారనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఫిలిం స్టార్ రజనీకాంత్ గారు. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 12వ తేదీ 12వ నెల ఇతని యొక్క 12వ తేదీ 12వ నెలలో పుట్టడం అనేది జరిగింది. అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ 3. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇతని యొక్క డెస్టినీ నెంబర్ కూడా 3 వస్తుంది. డబుల్ ఇంపాక్ట్ అనేది ఇతని మీద గురు యొక్క బలం అనేది ఎక్కువ జరిగింది. మనం చెప్పుకుంటాం గురు ద బిగ్గెస్ట్ ప్లానెట్, వెల్త్ అండ్ బుద్ధిని ఇస్తాడు, చదువుని ఇస్తాడు, తర్వాత అదే విధంగా వెల్త్ డబ్బుని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నాలెడ్జ్ అంటే ఒక పర్టికులర్ ఏదైనా మనం సబ్జెక్ట్ లో అనుకున్నప్పుడు దాన్ని సాధించాలంటే గురుబలం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. సో రజనీకాంత్ తాను ఒక యాక్టర్ కావాలని అనుకున్నాడు, సంకల్పం చేసుకున్నాడు. ఒక బస్ కండక్టర్ గా, ఒక కార్పెంటర్ గా చాలా వర్క్స్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఒక కూలీగా కూడా చేయడం అనేది జరిగింది. తర్వాత తాను అనుకుంటున్న గమ్యం తెలుసుకున్నాడు. ఇది నా ప్రొఫెషన్ కాదు, నేను చేయాల్సింది సంథింగ్ వేరే ఉంది అని తెలుసుకొని ఆర్టిస్ట్ కావాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి, పట్టుదలతోటి తన యొక్క స్థితి బాగలేకపోయినా కూడా ఫిలిం యాక్టింగ్ లో చేరడం, అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక సూపర్ స్టార్ గా ఎదగడం అంటే అంత ఆషమాషిగా విషయం అనేది కాదు. కాబట్టి ఈ 3వ నెంబర్ వాళ్ళు ఎవరైనా గనుక ఏ నెలలోనైనా పుట్టిన వాళ్ళు కావచ్చు, 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30వ తేదీలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు కనుక దృఢ సంకల్పం చేసుకొని వాళ్ళు ఏమి చెయ్యాలనుకుంటున్నారు గోల్ సెట్టింగ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అనడానికి చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో రజనీకాంత్ అందరికీ తెలిసిన విషయమే. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు గూగుల్లో వెళ్ళినా కూడా తెలుస్తుంది. సో ఇంకొకరిని మనం తీసుకున్నట్లయితే ఇతను అంటే టాలీవుడ్ మనం తీసుకున్నాం, అంటే మన సౌత్ సైడ్ లో చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు బాలీవుడ్ కి విషయంలో చూసుకున్నట్లయితే గోవింద అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు 90s లలో చూసుకున్నట్లయితే ఒక ఊపేసిన వ్యక్తి హీరోగా. సో తన యొక్క డైలాగ్ డెలివరీ చూడొచ్చు, తన యొక్క డాన్స్ చూడవచ్చు, బాడీ లాంగ్వేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇతను కూడా గోవింద ఒక స్లమ్ ఏరియాలో పుట్టిన వ్యక్తి. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 21/12వ తేదీ, సేమ్ రజనీకాంత్ మంతే వస్తుంది, కానీ అతను 12వ తేదీ, ఇతను 21వ తేదీలో పుట్టడం జరిగింది. అదే విధంగా మన యొక్క వైఎస్ జగన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 21/12వ నెల. సో ఇతను ఒక స్లమ్ లో పుట్టినా కూడా తాను ఒక హీరో కావాలన్న సంకల్పంతో డాన్స్ నేర్చుకొని తన యొక్క నటనతో మిస్పరైజ్ చేసి మంచి గుర్తింపు పొంది ఎన్నో సినిమాలు యాక్టింగ్ చేసి తర్వాత
కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్లయితే సంవత్సరంలో 30 సినిమాలు కూడా చేయడం అనేది జరిగింది అని తాను ఒక సందర్భంలో కూడా చెప్పడం అనేది జరిగింది. సో అంత కమిట్మెంట్ తోటి ఈ 3వ నెంబర్ వాళ్ళు పని చేయడం అనేది జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, మనం చూసుకున్నట్లయితే బిజినెస్లలో కూడా దిగ్గజాలు మనం చూసుకోవచ్చు. ప్రపంచ కుబేరులలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు వారెన్ బఫెట్. తెలివని వ్యక్తి అనేది ఎవరు ఉండరు. అతను కూడా 3వ నెంబర్ కి సంబంధించిన వ్యక్తే. తాను చిన్నతనంలోని ట్రేడింగ్ చేయడం అనేది నేర్చుకొని దానిలో అంచెలంచెలుగా ఎతుకుతూ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాడు అంటే అంత చిన్న విషయం అనేది కూడా కాదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ 3వ నెంబర్ వ్యక్తులకి 0 నుంచి హీరో చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దృఢ సంకల్పం అనేది మాత్రం ఇక్కడ చేసుకోవాలి. సో నెగిటివ్ థాట్స్ అనేటివి ఇక్కడ ఉండకూడదు, స్టబ్బన్ గా కాకూడదు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ అనేది కూడా ఉండడం ద్వారా అది నాలెడ్జ్ అనేది హై పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు అహం అనేది పెరుగుతుంది. అహంని తగ్గించుకొని అందరినీ అర్థం చేసుకుంటే గనక వీళ్ళని ఎవరు ఏమి చేయలేరు. వీరి యొక్క ప్రొఫెషన్ లో మాత్రం వీళ్ళు నెంబర్ 1 గా రాణిస్తారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మరొక పర్సన్ ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇతను అమెరికాకి సంబంధించిన బాక్సర్, అందరికి తెలిసే ఉంటుంది ఇప్పటికల్లా, మైక్ టైసన్. ఇతని యొక్క చరిత్ర కూడా మీకు అర్థమవుతుంది. ఇతను కూడా 3వ డేట్ లో పుట్టిన వ్యక్తి, 3వ నెంబర్ లో పుట్టిన వ్యక్తి. మైక్ టైసన్ ఒక మిడిల్ లోయర్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి. తాను చిన్నగా స్ట్రీట్ ఫైటింగ్స్ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్ళిన వ్యక్తి. అంటే తెలియకుండా చేసిన తప్పుల వల్ల వెళ్ళడం, తర్వాత తానుకు ఒక సంకల్పం అనేది తెలిసింది, తానుకి లైఫ్ అనేది ఒక బాక్సింగ్ లో ఉంది. సో కాబట్టి ఇదే మనకి లైఫ్ అని అర్థమైన తర్వాత దానిలో ఫోకస్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ ఫోకస్ లో తాను సక్సెస్ అవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ, అంటే స్ట్రీట్ ఫైటింగ్స్ నుంచి బాక్సింగ్ రింగ్ లోకి దిగడం, అక్కడి నుంచి టైం టు టైం తాను తన యొక్క పంచులతోటి ఎదుటి వ్యక్తిని భయపెడుతూ పంచుల మీద పంచులు ఒకే పంచులకే కింద పాడేయడం అనేది జరగడం జరిగింది. సో ఇలా తన యొక్క అంటే ఒక నెంబర్ 1 పొజిషన్స్ కి రావడం అనేది ఈ 3వ నెంబర్ వ్యక్తులకి చాలా సాధ్యం చేకూరుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి నాలెడ్జ్ ఏదైనా కూడా నాలెడ్జ్ అంటే వాళ్ళు అనుకున్న పనిలో నాలెడ్జ్ ని సంపాదించడానికి ఎక్కువగా కష్టపడతారు, ఇష్టంతో చేస్తారు ఏ పని అయినా కూడా. ఒకవేళ ఫోకస్ చేశారనుకోండి డే అండ్ నైట్ దాని మీదనే ఆ వర్క్ లోనే ఉంటారు. ఎప్పుడైతే సక్సెస్ దొరుకుతుందో ఆ సక్సెస్ ని వీళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు. సో కాబట్టి మీలో ఎంతమంది ఈ 3వ డేట్ లో ఉన్నారు? 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30వ తేదీ కూడా కావచ్చు. మీరు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ యొక్క గోల్ ఏంది. ఎందుకంటే ఇంతవరకు చాలా మందికి ఎలా ఉంటుందంటే వారి యొక్క గోల్ ఏంది, వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనేది కూడా చాలా మందికి తెలియదు. సో కాబట్టి గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందే మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇది కూడా మనము తల్లి కడుపులోంచి బయటపడ్డ తర్వాత మన యొక్క గమ్యానికి అంటే ఫేట్ అనేది దేవుడు రాసి ఉంటాడు. అలాగని డైరెక్షన్స్ మనం కూడా తెలుసుకోవాలి. మన డైరెక్షన్ ఏంది, మధ్యలో మనం ఎన్నో చేంజెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా మన డైరెక్షన్ ఏంది, మన గమ్యం ఏంది, మనం దేనిలో సక్సెస్ కాగలము, అది జాబా, బిజినెసా, లేకపోతే స్పోర్ట్సా, లేకపోతే మూవీసా, లేకపోతే పాలిటిక్సా, ఇవన్నీ మనముగా తెలుసుకుని వాటి వైపు అడుగులు వేస్తూ సక్సెస్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ కనుక ఇలాంటి ఫోకస్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ ని అందుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఆల్రెడీ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు అంటే జీరోసే హీరో అయిన వాళ్ళు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరి ఎన్నో మంచి టాపిక్స్ తోటి మంచి సబ్జెక్ట్ న్యూమరాలజీ రిలేటెడ్ గా మనకి క్లారిటీ ఉండేటట్లు, ప్రాక్టికల్ గా ఉండేటట్లు మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను. సో